హలో మ్యామ్. హాయ్ పూజిత. సో ఈ ఆగస్ట్ 29కి మన ఇన్స్టిట్యూట్లో కొత్త జిఎస్ ఫౌండేషన్ కోర్స్ లాంచ్ అవుతుంది కదా, దానికి Yes. సంబంధించిన ఫీచర్స్ ఏమున్నాయో మాకు చెప్తారా? ఓకే పూజిత. సో మన ఇన్స్టిట్యూట్ ఉన్న ఫౌండేషన్ కోర్స్కి అండ్ మిగతా ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫౌండేషన్ కోర్స్కి చాలా తేడా ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవ్వకంటే ముందు మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఆ బేసిక్ క్లాసెస్లో యూపీఎస్సీ అంటే ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలా క్వశ్చన్స్ వస్తాయి, అండ్ సిలబస్ ఏంటి, సిలబస్ డీకోడింగ్, ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అండ్ ఎస్సే రైటింగ్ బేసిక్స్ అన్ని చెప్పిన తర్వాత విల్ ఫార్మలీ స్టార్ట్ అవర్ ఫౌండేషన్ కోర్స్. అండ్ ఎవ్రీ డే మన క్లాస్ అనేది 8:30కి స్టార్ట్ అవుతుంది. మనకి 8:30 to 9:30 కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. నార్మల్గా ఎవ్రీ డే ఆ క్లాస్ నేనే తీసుకుంటాను. అండ్ దాని తర్వాత మనకి 9:30 to 1:30 మనకి జిఎస్ క్లాస్ అనేది నడుస్తుంది. ఆ జిఎస్ క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ లంచ్ చేసుకొని వస్తారు అండ్ ఇక్కడే కూర్చొని చదువుకుంటారు. ఆ టైంలో వాళ్ళకి వర్క్ అనేది ఇస్తామన్నమాట. అక్కడ ఏంటంటే 2 ఆన్సర్స్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. అది మన డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో భాగంగా ఉంటుంది. అండ్ ఎవ్రీ వీకెండ్ వీక్లీ టెస్ట్ ఉంటుంది. అండ్ వీక్లీ టెస్ట్తో పాటు మెంటర్షిప్ కూడా ఉంటుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెటీరియల్ కూడా మనమే ఇన్స్టిట్యూట్ తరపున మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. అది జిఎస్కి ఉంటుంది అండ్ అలాగే కరెంట్ అఫైర్స్కి కూడా మంత్లీ మ్యాగజైన్స్ సపరేట్గా ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి కూడా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. అండ్ అదే కాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను కాబట్టి స్టూడెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఏమైనా డౌట్స్ క్లియర్ చేయలేకపోయినా కూడా ఆర్ ఎల్స్ వాళ్ళకి తర్వాత చదివినప్పుడు ఎప్పుడైనా సరే డౌట్ వచ్చినా కూడా ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ఇన్స్టిట్యూట్. అందుకని వాళ్ళు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వచ్చే ఫ్యాకల్టీ ఢిల్లీ అండ్ బెంగళూరు బేస్డ్ ఫ్యాకల్టీ అండ్ వాళ్ళు ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్సే చెప్తారనమాట. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి మన ఫ్యాకల్టీ ఏంటంటే ఎవరైనా సరే మన దగ్గర టీచ్ చేసే వాళ్ళు కంపల్సరీ ఆప్షనల్ టీచ్ చేసే వాళ్ళే మనకి జిఎస్ ఫౌండేషన్ టీచ్ చేస్తారనమాట. సో దట్ వాళ్ళకి ఇన్ డెప్త్ క్లారిటీ ఉంటుంది అండ్ బేసిక్ నుంచి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఇవన్నీ మన కోర్స్కి సంబంధించిన బేసిక్ ఫీచర్స్. మా మెంటర్షిప్ అని అన్నారు కదా, మెంటర్షిప్ 1-to-1 మెంటర్షిప్ ఉంటుందా, లేదంటే ఓవరాల్ క్లాస్ మొత్తంకి గ్రూప్ మెంటర్షిప్ ఉంటుందా? లేదు పూజిత, 1-to-1 ఉంటుంది. ఎందుకంటే వీక్లీ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాటిని ఇంకా ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళు రైట్ ట్రాక్లోనే ఉన్నారా లేదా అని చెప్పి 1-to-1 ఉంటుంది ఆఫ్టర్ ఎగ్జామ్. అండ్ మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ ఫ్రమ్ డే 1 ఉంటుందని చెప్పారు కదా, ఈ డైలీ ఆన్సర్ రైటింగ్లో ఏం క్వశ్చన్స్ ఇస్తారు? నార్మల్గా మన క్లాస్ అనేది స్టార్ట్ అయ్యేది కరెంట్ అఫైర్స్తో కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెంట్ మెయిన్స్ టాపిక్ తీసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తాం అండ్ వాళ్ళ స్టూడెంట్స్ రాస్తారు. రాసిన తర్వాత కూడా మనం దానికి సంబంధించిన మోడల్ ఆన్సర్ మనం ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాము అండ్ మన వాట్సాప్ గ్రూప్లలో కూడా పోస్ట్ చేస్తాము. అండ్ సెకండ్ వచ్చేసి మన జిఎస్ ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కదా, లైక్ ఎకానమీ కానీ పాలిటీ కానీ ఏ సబ్జెక్ట్ జరిగితే ఆ సబ్జెక్ట్లో ఆ రోజు ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని ఇంకొక క్వశ్చన్ ఇస్తాం. కాబట్టి రోజు 2 మెయిన్స్ ఆన్సర్స్ రాయాల్సింది తప్పదు. అండ్ దీని ఇవాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది మా? ఇవాల్యుయేషన్ డైరెక్ట్గా స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు ఆఫ్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ ముందే నేను కరెక్షన్ చేస్తాను. వాళ్ళ ముందే కరెక్షన్ చేసి వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ బాగా రాస్తున్నారు, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందో వాళ్ళకి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ 1-to-1 చెప్తాను అనమాట ఎవ్రీ డే. అండ్ మన జిఎస్ ఫౌండేషన్ 2 ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఉంటుంది కదా, ఆన్లైన్ వాళ్ళకి ఈ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ అవన్నీ ఎలా లైక్ జస్టిఫై చేస్తారు మ్యామ్ ఆఫ్లైన్ వాళ్ళతో ఈక్వల్గా? ఓకే, ఆఫ్లైన్ వాళ్ళైతే డైరెక్ట్గా నా క్యాబిన్లోకి వస్తారు, కరెక్షన్ అయ్యిద్ది. బట్ ఆన్లైన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. ఆ గ్రూప్లో ఎవ్రీడే క్వశ్చన్ అనేది పోస్ట్ చేస్తాం. ఆ క్వశ్చన్ పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు రాస్తారు. రాసిన ఆన్సర్స్ ఏంటంటే వాళ్ళు పీడిఎఫ్లో నాకు వాట్సాప్ కానీ చేస్తారు ఆర్ ఎల్స్ మెయిల్ కానీ చేస్తారు. సో వాళ్ళకి నేను తర్వాత కరెక్షన్ చేసి వాళ్ళకి మళ్ళీ కరెక్టెడ్ ఫార్మాట్ ఉన్న పీడిఎఫ్ని వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మెయిల్కి నేను సెండ్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా కరెక్షన్ ఫార్మాట్ అనేది జరుగుతుంది ఆన్లైన్ స్టూడెంట్స్కి. అండ్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడెడ్ ఉంటుందా ఈ కోర్స్లోనే? ఎస్ పూజిత, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. టెస్ట్ సిరీస్ అంటే ఎలా ఉంటుంది, నార్మల్గా మనకి ఎవ్రీ వీకెండ్లో ఆన్ సాటర్డే విల్ బి హ్యావింగ్ టెస్ట్, వీక్లీ టెస్ట్. అది కాకుండా ఈసారి అయితే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళని పక్కన తీసేసి వాళ్ళకి 90 days బిఫోర్ ఎగ్జామ్, ఈసారి ఎగ్జామ్ వచ్చేసి May 24 ప్రిలిమ్స్ ఉంది కదా, దానికి 90 days కంటే ముందు వాళ్ళకి టార్గెట్ 90 ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తామన్నమాట. ఆ ప్రోగ్రామ్ లో ఏముంటుంది, మనకి 6 మేజర్ సబ్జెక్ట్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా ప్రిలిమ్స్ కి, వాటి మీద మనకి ఎవ్రీ డే టెస్ట్, ఎవ్రీ డే టాపిక్స్ చదివిస్తాము, ఎవ్రీ డే వాళ్ళు టెస్ట్ పెడతాము. అండ్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి అలవాటు అవుతుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నార్మల్ గా ప్రిలిమ్స్ లో 6 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 6 types ఆఫ్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ లో కవర్ అయ్యేలాగా మన
పేపర్ అనేది అలా ప్లాన్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే ముందే ప్రతి ఒక్క టాపిక్ మీద ఆ ప్రతి ఒక్క 6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక సడన్ సర్ప్రైజ్ లాగా అసలు ఏమి ఉండదు. ఎగ్జామ్ ప్రెషర్ నార్మల్ అనేది గా కొంచెం తగ్గుతుంది. నార్మల్ గా వాళ్ళకి ఇక్కడ ఎలా రాస్తారో అక్కడ కూడా అలా రాస్తారు కాబట్టి మాక్సిమం క్లియర్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. మన కోర్స్ ఎన్ని మంత్స్ డ్యూరేషన్ మా? పూజిత, నార్మల్ గా మనకి 10 months ఆఫ్ డ్యూరేషన్ లో సిలబస్ మొత్తం కవర్ అవుతుంది, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఓకే. అండ్ అది అయిన తర్వాత కూడా ఎవరైతే ఈసారి ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళకి టార్గెట్ 90 కూడా ఉంటుంది కాబట్టి ఇంకొక 3 months ఆఫ్ ఎక్స్ట్రా కేర్ అనేది ఉంటుంది అనమాట. సో ఓవరాల్ ఇట్ విల్ బి అరౌండ్ 12 months to 13 months ఉంటుంది అనమాట. ఓకే మా. స్టూడెంట్స్, మన అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ August 29 స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మన దగ్గర వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఈ కోర్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఆర్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి 8074765513. అండ్ మీరు డైరెక్ట్ గా వచ్చి నాతోనే మాట్లాడాలి, కలవాలనుకున్నట్లయితే మన అకాడమీ అశోక్ నగర్ హైదరాబాద్ లో ఉంది. అండ్ అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్, 2nd and 3rd floor. సో కంపల్సరీ ఒకసారి ఇన్స్టిట్యూట్ కూడా విజిట్ చేయండి. అండ్ అలాగే మన ఓల్డ్ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడే ఛాన్స్ మీకు ఇన్స్టిట్యూట్ కి వస్తే అవైలబుల్ గా ఉంటుంది. సో ట్రై టు యూస్ దిస్ ఆపర్చునిటీ గైస్, అండ్ ఐ విష్ యూ ఎ వెరీ ఆల్ ది బెస్ట్.